కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఓకే, ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనుకుంటున్నారు మీరు? నాకైతే జనసేన కానీ టీడీపీ కానీ అంటే రెండు కలిసి వచ్చినా ఓకే, రెండులో ఏదైనా ఒకటి వచ్చినా ఓకే. అది నాకైతే వైసీపీని ఎందుకు వద్దు అనుకుంటున్నారు మీరు? ఎందుకు వద్దా ఉండే ప్రజెంట్ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అక్కడ నార్మల్ పీపుల్ ఉండలేకపోతున్నాడు. సగం ఖాళీ అయిపోయింది సగం ఆంధ్ర ఖాళీ అయిపోయింది, సగం హైదరాబాద్ వచ్చేసింది తెలంగాణకి. అందువల్ల అక్కడ ఎవరు ఉండట్లేదు. ఇంకోటి మినిమం ఫుడ్కి కానీ ఫ్రూట్స్కి కానీ మినిమం మన ఇంటి రెంట్లు చూసినా కానీ ఏది కూడా ప్రతిదీ టూ మచ్ కాస్ట్. మినిమం ఒక 10,000లో ఆంధ్రాలో ఉండాలంటే ఎవడు ఉండలేడు ప్రజెంట్. మినిమం ఒక 40-50 వేలు కావాల్సి వస్తుంది. అదే హైదరాబాద్ తెలంగాణ అనుకో 10-15 వేలు. ఇంతకుముందు టీడీపీ హాయంలో అయితే 10,000 ఉండిపోయేవాళ్ళం. సో ఇప్పుడు నార్మల్ అలా ఉంది పొజిషన్ అక్కడ. జగన్ గారి 5 years పరిపాలన మీకు ఎలా అనిపించింది? జగన్ పరిపాలనలో అంటే టోటల్గా అంతా బాగాలేదని చెప్పను, ఒక 50-50 అంతే. 50% ఓకే, 50% ఏ విధంగా బాగుంది, 50% ఏ విధంగా బాగుంది? 50% బాగుందంటే ఒక స్టడీ పరంగా చూసుకున్నప్పుడు గవర్నమెంట్ పరంగా అది బాగుంది. స్టడీ పరంగా ఇంగ్లీష్ మీడియం తెప్పించాడు పిల్లలకి, అదొకటి బాగుంది. అలాగే మెడికల్ పరంగా మనకి ఆరోగ్యశ్రీ ప్రకారం కావచ్చు, ఒకవేళ మనకి హెల్త్ ప్రాబ్లం ఏదైనా కానీ ఇమ్మీడియట్ చూసుకుంటున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో. ఇంకోటి మనకి ప్రెగ్నెన్సీ గర్భిణీ వాళ్ళకి మటుకు అక్కడ ఏమంటారు అంగన్వాడీ గురించి కానీ మంత్లీ ఫుడ్ ఐటమ్స్ పంపించడం కానీ అలా ప్రతిదీ బాగుంది. అంగన్వాడీ గురించి కానీ వాళ్ళే ఫోన్ చేస్తున్నారు, అమ్మ సరుకులు వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పేసి. జగన్ గారు అదొకటి వచ్చింది అక్కడ. నెగిటివ్ ఏంటంటే అన్ని రేట్లు పెరిగిపోయినాయి. ఆల్మోస్ట్ ప్రతిదీ రేట్లే, ప్రతి టూ మచ్ ఆఫ్ కాస్ట్. అంత కాస్ట్ మనం భరించలేము అక్కడ. అది ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా జగన్ గారు, సో మీకు ఎలా అనిపిస్తుంది? దానివల్ల యూజ్ ఉంది అనుకుంటున్నారా? పథకాల వల్ల ఏంటంటే పూర్తిగా పథకాలు అందరికి రావట్లేదు. ఒక 10 మందిలో ఒక 2-3 వచ్చిన పథకాలు అంతే, అందరికి రావట్లా. ప్రతి ఒక్కరిని అడిగితే ఎందుకంటే అడిగినప్పుడల్లా పథకాలు ఎంతవరకే వస్తాయి, ఇదే ఇంతకుమించి రావు అని డైరెక్ట్ చెప్పేస్తున్నారు వాళ్ళు. అందువల్ల ఎవరిని అడుగుతాం? నార్మల్ పీపుల్ ఎవరిని అడుగుతాం చెప్పండి? గవర్నమెంట్ అడిగితే గవర్నమెంట్ రెస్పాన్స్ లేదు. ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తుతో వస్తున్నాయి కానీ, సో ఉద్యోగ అవకాశాలు కానీ డెవలప్మెంట్ కానీ మరి ఈ రోడ్ల వ్యవస్థ కానీ ఐటీ ఇండస్ట్రీస్ కానీ ఏమైనా డెవలప్మెంట్ కావచ్చు అనుకుంటున్నారు నెక్స్ట్ 5 years? అయితే ఉద్యోగ అవకాశాలు రావచ్చు, ఉద్యోగ అవకాశాలు కానీ రోడ్లు డెవలప్మెంట్ కానీ ఇంకోటి ఆరోగ్యం హెల్త్ ప్రకారం కానీ అదొకటి మారచ్చు. టోటల్గా ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ చాలా తగ్గిద్దని చెప్పి అనుకుంటున్నాను. అదొకటి మటుకు నేను అబ్జర్వ్ చేశాను. ఓవరాల్ ఒక మాటలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు మీరు? నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు ఇద్దరు ఎవరు వచ్చినా ఓకే మాకు. ఇప్పుడు సొంత చెల్లెలు కూడా బయటకు వచ్చి వేరే పార్టీలో చేరటం అయిందన్న, దాని గురించి అదే పొలిటికల్. అది అంటే ఏమంటారంటే ఇప్పుడు జగన్ గారు సీఎం ఉన్నప్పుడు వాళ్ళ సిస్టర్కి ఏదన్నా ఇచ్చుంటే కానీ మంత్రి పదం లేకపోతే ఏదో ఒక ఏరియా ఇచ్చుంటే కానీ బాగుండేది. ఇవ్వలేదు కాబట్టి ఈరోజు తెలంగాణకు వచ్చింది. తెలంగాణలో కూడా కాంగ్రెస్ వచ్చేసరికి ఇక్కడి నుంచి మళ్ళీ ఆంధ్రాకి వెళ్ళింది. ఇప్పుడు ఇక్కడే జనాలకి ఏం చేయలేదు మాత్రం ఆంధ్రాకి వెళ్ళి ఏం చేస్తుంది ఇప్పుడు ఆమె? అది అందువల్ల ఆమె గురించి పెద్ద డిస్కషన్ చేయడం అనవసరం. మొత్తం రౌడీ రాజకీయం మొత్తం ఇచ్చేస్తున్నారని జనాల అభిప్రాయం అన్న జగన్ గారు. దీనిపై మీ అభిప్రాయం? ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ కనిపిస్తూనే ఉంది అక్కడ. ఏదైనా మనకి గవర్నమెంట్ తరఫున పథకాలు ఏదైనా సరిగ్గా రావట్లేదు, పాసిబుల్ అవ్వట్లేదు అని చెప్పి గవర్నమెంట్ అడుగుతుంటే ఎవరు చూసినా సరే రౌడీ రాజకీయం టైప్లో కనిపిస్తుంది అక్కడ ఆంధ్రాలో. అది మారాలంటే టీడీపీ రావాలి. అది టీడీపీ కానీ జనసేన రావాలి. ఏదన్నా వస్తే మటుకు రెండిట్లో ముందున్న స్వర్ణాంధ్రప్రదేశ్ ఉండదా అది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అరే ఇన్నేళ్ల పరిపాలన మనకు రాజధాని ఇవ్వలేకపోయాడు. ఓవరాల్గా లాస్ట్ క్వశ్చన్ అన్న, నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు అయితే రావచ్చు. అది పక్కా చంద్రబాబు నాయుడు. నమస్తే అండి. సో ఈ కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఏ పార్టీ అధికారంలో వస్తుంది అనుకుంటున్నారు? మేబీ నా అంచనా ప్రకారం అయితే టీడీపీ వస్తుందని అనుకుంటున్నాను నేను. ఎందుకు టీడీపీ అనుకుంటున్నారు మీరు? బట్ తెలంగాణను ఆంధ్రాను పోల్చుకుంటే తెలంగాణ హైదరాబాద్ డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు. బాగా కష్టపడి బాగా డెవలప్ చేశారు. ఆయన డెవలప్ చేయడం వల్లనే హైదరాబాద్ ఈ పొద్దు పేరుగాంచింది. కాబట్టి ఆంధ్ర ప్రజలు కూడా చాలామంది హైదరాబాద్ మీద ఆధారపడి బతుకుతారు. కాబట్టి చంద్రబాబు నాయుడు వస్తే ఆ ఏరియా కూడా డెవలప్ చేస్తాడు. అక్కడ కూడా మాకు జాబ్ కానీ మాకు అన్ని విధాలుగా ఫెసిలిటీస్ ఉంటాయని చెప్పేసి వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. సో ఇప్పుడు మీరు చూసిన దాన్ని బట్టి విన్నదాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్లో ఏమైనా డెవలప్ అయింది అనుకోవచ్చు ఈ 5 yearsలో? ఏది ఆంధ్రప్రదేశా? మేబీ అంత ఐడియా లేదు ఎంత డెవలప్ అయింది. డెవలప్మెంట్ వినుంటారు మీరు, విన్నదాన్ని బట్టి చూసిన దాన్ని బట్టి రోడ్ల వ్యవస్థ కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఎలా ఉన్నాయనుకోవచ్చు? ఉద్యోగ అవకాశాలు అయితే ఏం లేదనిపిస్తుంది. ఎందుకంటే ఉద్యోగ అవకాశాలు ఉంటే ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్ వచ్చేవాళ్ళు కాదు.
ఇక్కడ ఇప్పుడు ఒక సంక్రాంతి పండుగ వచ్చిందంటే హైదరాబాద్ మొత్తం ఖాళీగా ఉంటుంది. దానికి రీజన్ ఆంధ్రకు సంక్రాంతి పండుగ అంటే చాలా ముఖ్యమైన పండుగ. కాబట్టి అంత డెవలప్మెంట్ ఉంటే ఆంధ్ర వాళ్ళు ఇక్కడ రారు. అదే నేను అనుకునేది, అంత డెవలప్మెంట్. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జనసేన పొత్తుతో వస్తున్నారు కదా, అవును. ఎలా అనిపిస్తుంది? మరి ఎన్ని సీట్లు గెలవచ్చు అనుకుంటున్నారు 175కి రెండు పార్టీ? నాకు ఎన్ని సీట్లు ఉన్నది నాకు అంత ఐడియా లేదు అన్నట్టు. 175 సీట్లకు ఎన్ని రావచ్చు అనుకుంటున్నారు? మేబీ నా అంచనా ప్రకారం అయితే 90 అబవ్ అనుకుంటున్నా. అంటే గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వస్తే మరి డెవలప్మెంట్ కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఐటీ ఇండస్ట్రీ కానీ ఎలా ఉండబోతుంది? బాగానే ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు పాలన చూసాము. అక్కడ ఆంధ్ర ఏర్పడిన తర్వాత ఆయన రాలేడు, వచ్చినంటే తేడా తెలిసేది. బట్ ఇక్కడ ఈ తెలంగాణ డెవలప్మెంట్ పట్టుకుంటే మాత్రం ఆంధ్ర కూడా డెవలప్ చేస్తానని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్లో చేరి అన్నపై విమర్శలు చేస్తున్నారు కదా, అవును. సో మీకు ఎలా అనిపిస్తుంది? అది ఓన్లీ పాలిటిక్స్ అంతే. అది ఏంటంటే పాలిటిక్స్ వల్ల అది అంటే అన్న చెల్లె పాలిటిక్స్లో ఏంటంటే అన్న చెల్లెల బాంధుత్వం ఉండదు అన్నట్లు. నేను నెగ్గాలి అనే ఆలోచన ఉంటుంది. కాబట్టి తన గెలుపు కోసం అని చెప్పి అన్న ఎవరినైనా వ్యతిరేకిస్తుంటారు. అది గెలుపు కోసం మాత్రమే, అంతే.